ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలి. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలంలో ఈ నెల 9వ తేదీన జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు అన్నారు. సోమవారం బట్టిప్రోలు, కొల్లూరు, వేమూరు మండలాలకు సంబంధించిన పార్టీ కార్యకర్తలతో వేరువేరుగా 3 మండల కేంద్రాలలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ప్రజలను చైతన్యపరిచి బట్టిప్రోలు మండలంలో జరిగే సీఎం పర్యటనను విజయవంతం చేసినందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో 3 మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గ ప్రతినిధి. మిగతా ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయా? 5 పోతే 15, ఇంకా 10 ఉన్నాయి. మిగతా పూర్తి బాధ్యత ఆ 10 గ్రామాలు. మిగిలిన మండలాల నుంచి వస్తారు, బాగానే వస్తారు, కానీ వాళ్ళు కాదు, కార్యక్రమం మొత్తం మీతోటే కంప్లీట్ చేయాలి. మిగిలిన జనాలంతా అది అడిషనల్ పార్టీ. ఇప్పుడు ఈ ప్రజావేదికలో ఏంటంటే సార్ రెవెన్యూ సమస్యలు, మనకి ఇచ్చినటువంటి ఈ రీసర్వే ద్వారా ఇచ్చినటువంటి పాస్బుక్ల గురించి మాట్లాడటం, ఇతరత్ర సమస్యలన్నీ అడ్రస్ చేయటం, ఇవన్నీ ఉంటాయి. నేను మాట్లాడే అంశంలో మనకు సంబంధించి ఈ 2 సంవత్సరాల కాలంలో మన దగ్గర జరిగినటువంటి అభివృద్ధి, మనకున్నటువంటి సమస్యలు, మేజర్గా ఏ సమస్యలు ఉన్నాయో నేను ఒక 3-4 నిమిషాలు 5 నిమిషాల్లో నేను కూడా ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున మనకు ఆయన, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నాడంటే ఆయన 4 పనులు చేయించుకోవాలి మనం. కాబట్టి మనం ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కొద్ది టైంలో నేను కూడా తీసుకెళ్తాను మీ అందరి సమక్షంలో. అది మనకు ఒక వరం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నాడంటే ఎంతో కొంత అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అసలు తాయిలాలు ఇస్తాడు. కాబట్టి మనకు కూడా ఉన్న సమస్యలు తీర్చుకోవడానికి కూడా ఇది ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది. సో దాన్ని, ఆ కార్యక్రమం అలా ముగిస్తాం. దాన్ని మీరందరూ విజయవంతం చేయాలి. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది వాళ్ళ ఏర్పాట్ల వరకు వాళ్ళు చేసుకుంటారు. మన పని ఎంతవరకు అంటే మనం గ్రామాల్లో ఎక్కడికక్కడ సమీకరించి, ప్రజలను సమీకరించి అందరినీ కూడా మొబలైజ్ చేసి ఏ విధంగా ఏ గ్రామానికి ఎంత దూరాన్ని ఉంది సూర్యాపల్లి, మీరు ఎంతమందిని ఆర్గనైజ్ చేస్తున్నారు, ఊళ్ళో వాళ్ళని తీసుకురావడానికి ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు అనేది ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ మీరు ఈరోజు రేపట్లో నాకు గ్రామాల వారీగా నాకు చెప్పేయాలి. మీరు ప్లానింగ్, ఇదిగో మేము ఈరోజు అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు 9వ తేదీ అంటే గురువారం మన నియోజకవర్గానికి రాబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ అక్కడ శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మనం చేయాల్సింది రేపు ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రజల సమీకరణ, పార్టీ కార్యకర్తల, నాయకుల సమీకరణ. బట్టిప్రోలు మండలం సూర్యపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. ఇటీవల రీసర్వే నిర్వహించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పట్టాదారు పాస్బుక్లు పంపిణీకి ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రజావేదిక కార్యక్రమం ఒకటి జరిగింది. అందులో మన ప్రాంతం అంతా రైతాంగం, రెవెన్యూ సమస్యలు, ప్రధానంగా రెవెన్యూ సమస్యలు, అదేవిధంగా రైతాంగ సమస్యలు, అక్కడ అర్థవంతమైన చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మనకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైతాంగం ఉండే ప్రాంతానికి ప్రత్యేకంగా వస్తున్నారు కాబట్టి మీరు చెప్పే అంశాలు, ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. మీరు చెప్పే అంశాలు ముఖ్యమైన ఏమైనా ఉంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు నేను కొన్ని ఐడెంటిఫై చేశాను.
వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారానికి ఆయన నుంచి హామీ పొందాలి. స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి హామీ తీసుకుంటే ఆ పని మనకు సులువుగా అయిపోవాలి. దానికి ముఖ్యమంత్రి గారి పర్యటనని పూర్తిగా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక అవకాశం మనకు వచ్చింది. ఎందుకంటే రొటీన్గా నేను మీ దగ్గరికి ఎప్పుడు వస్తాను ఉంటాను, మీరు సమస్య చెప్తానే ఉంటారు. నేనేదో స్థానికంగా ఉండే అధికారులకు వాళ్ళకి చెప్తూ ఉంటాం. అది నిధులతో కూడుకున్నటువంటి సమస్య అయ్యేసరికి నిధులు కేటాయింపనేసరికి ఇక్కడ అధికారుల వల్ల కాదు. అదే స్వయాన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగలిగితే ఆయన మన ప్రాంతానికి వచ్చాడు కాబట్టి స్పందించే అవకాశాలు 99% ఉన్నాయి. నేను ఖచ్చితంగా ఒప్పించగలననే నమ్మకం కూడా నాకు ఉంది. అప్పుడు మన సమస్య ఈజీగా పరిష్కారం అయితే నేను భావిస్తున్నాను. దీన్ని ఏదో ఒక విధంగా మనం దీన్ని అనుకూలంగా మలుచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. మీరందరూ కూడా దానికి కలిసి రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. 10:30 కల్లా మనం 10 గంటలు అనుకొని బయలుదేరితే ఉదయాన్నే లేచి, ఎందుకంటే బట్టిప్రోలు మండలంకి కొల్లూరు మండలంకి పెద్ద తేడా లేదు. రెండు పక్కనే పెద్దగా ఎక్కువగా దూరం పోయే పని కూడా లేదు. కరెక్ట్గా గ్రామాల నుంచి బయలుదేరితే అరగంటలో మనం ఉంటాం, అంతేనా? కాబట్టి మీరు ఆ రోజు మాత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేరే పనేం పెట్టుకోకుండా మీరు ఈరోజు రేపు గ్రామాల వారీగా కూడా సమావేశాలు పెట్టుకొని మీ గ్రామం నుంచి ఎంతమంది వస్తారు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీరు ఎంత భూమిక పోషిస్తారనేది మీరు ప్రధానంగా ఆలోచన చేయండి. ప్రతి నాయకుడు, గ్రామ స్థాయి నాయకుడి దగ్గర నుంచి నాకు అంతా తెలిసిందే, నాకేం కొత్త కాదు కాబట్టి ఎవరు బాగా పనిచేశారు, ఎవరు ఏ గ్రామం నుంచి వచ్చారు, ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలనేది నాకు ఒక అవగాహన ఉంది. దాని తగ్గట్టు మీలో వచ్చిన స్పందన బట్టి నాకు కూడా ఇంకొంచెం ఊపి ఇచ్చిన వాళ్ళు అవుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏదో చెప్పారు వెళ్ళామన్నట్టు కాకుండా ప్రతి గ్రామం నుంచి నాకు ఎక్కువ సంఖ్యలో ప్రజలు రావాలి, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ముఖ్యమంత్రి గారు ఇంప్రెస్ అవ్వాలి. మంచి కార్యక్రమం బాగా చేశారని అడగంగానే 50 కోట్లకో 100 కోట్లకో మనం ప్రపోజల్స్ ఇస్తే ఆయన ఓకే అనిపించుకోవాలి. ప్రధానంగా ఇక్కడ మీరు చెప్పారు, ఇప్పుడు మురళి గారు చెప్పాడు, నిజంగానే కొల్లూరు పెర్రి వంతెనలో ఎప్పుడు ఇది అవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. దానికి మనం 100% శాంక్షన్ తీసుకోవాలి, హామీ తీసుకోవాలి. రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, పట్టాల సమస్య ఉంది లంకల్లో, దానికి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అధ్వానంగా తయారైనటువంటి రోడ్లు నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకేమైనా ఉంటే మీరు కూడా చెప్పండి. ఇక ఓవరాల్గా మొక్కజొన్న గురించి చెప్పాడు మురళి గారు. కానీ మొక్కజొన్న అనేది మన ప్రాంతానికి సంబంధించింది కాదు, అది రాష్ట్రంలో ఎప్పుడు ఈ జిల్లాల్లో కూడా ఈసారి మొక్కజొన్న మీదకి వెళ్ళిపోయారు అందరూ. విపరీతమైనటువంటి పంట, లక్షల మెట్రిక్ టన్నులు విపరీతంగా విరగాల్సింది. ఈ టైంలో ఆటోమేటిక్గా అది డిమాండ్ సిద్ధాంతం, ఆర్థిక శాస్త్రంలో డిమాండ్ సిద్ధాంతం. సప్లై పెరిగిపోతే ఆటోమేటిక్గా ధర తగ్గిపోద్ది. అదే పరిస్థితి వచ్చింది. కానీ అది ఏం చేయాలనేది ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉంది. మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు కూడా మేమందరం ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. అది కూడా పబ్లిక్లో కాకపోయినా అది ఖచ్చితంగా దీనికి ఏదో ఒక నెల నుంచి నెలకు కొన్ని ఓళ్ళు ఈ పాస్బుక్లు పంపిణీ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇది 3వ నెలలో ఇప్పుడు వచ్చినటువంటి పాస్బుక్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ప్రతి ట్రిప్పులో కూడా ఒక నియోజకవర్గానికి వెళ్తా ఉన్నారు వాడు. అదే విధానంలో ఈసారి మన దగ్గరికి రావడానికి మనకు అవకాశం ఇచ్చినందుకు మనందరి తరఫున ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే వారు ఇచ్చినటువంటి అవకాశం, ఈ ట్రిప్పులో ఒక 5 ఏళ్ళకి పాస్బుక్లు వచ్చినాయి. అందులో మీ మండలంలో సూర్యాపల్లి, గొరిగిపూడి, కొల్లూరు మండలంలో గురువిందపల్లి అనే విలేజ్,
మీకు తెలియదు, ఎవరికి నాకే తెలియదు. ఆ విలేజ్ లేదు, లేని విలేజ్, డీపాపులేటెడ్ విలేజ్. అదేవిధంగా వేమూరు మండలంలో బలిజేపల్లి, వరహాపురం, ఈ 5 ఊళ్ళకి ఇప్పుడు పాస్బుక్లు వచ్చినాయి కొత్తగా. ఈ 5 ఊళ్ళలోనే మనం ప్రోగ్రాం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ప్రజల మీద నమ్మకంతో నేను బట్టిప్రోలులో పెడతానని చెప్పి పార్టీకి, సీఎంఓ, చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్కి చెప్పాం. అందులో మీ బట్టిప్రోలు మండలంలో గొరిగిపూడి, సూర్యాపల్లి గ్రామాలంటే, గొరిగిపూడి అంటే సీఎం గారి ప్రోగ్రాం ఇవన్నీ చేయటం కొద్దిగా ఇబ్బంది అనే ఉద్దేశంతో మీ అందరి ఉత్సాహాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సూర్యాపల్లి గ్రామాన్ని సెలెక్ట్ చేశామని చెప్పి తెలియజేస్తామని. అయితే ఇక మన వంతు వారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి పంపించటం, సీఎం గారి ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా చేసి మనం